విశాఖ రిషికొండ బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. రాకాసి అలలు ఇద్దరిని మింగేశాయి. సముద్ర స్నానానికి వెళ్లిన 6 గల్లంతయ్యారు. వీరిలో 2 యువకులు నీటిలో మునిగి జల సమాధి అయ్యారు. మరో 4 స్థానికులు రక్షించారు. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి కడలి మునిగిపోయారు. విశాఖలోని డైమండ్ పార్క్ దగ్గరున్న కరాచీ బేకరీలో పనిచేస్తున్న 6 కార్మికులు ఈ తెల్లవారుజామున సముద్ర స్నానానికి వెళ్లారు. రిషికొండ బీచ్లో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ఉవ్వెత్తున అలలు ఎగిసిపడడంతో ఆ ధాటికి కొట్టుకుపోయారు. రిషికొండ బీచ్లో రాకాసి అలలను తలపించే రిప్ కరెంట్స్ అధికంగా ఉంటాయి. వాటికి 2 బలయ్యారు. మృతులిద్దరిని నావల్, రాహుల్గా గుర్తించారు. రాకాసి అలల నుంచి బయటపడిన 4 ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని గీతంస్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం పూట సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన 2 కార్మికులు మృతి చెందడంతో విశాఖ తీర ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 మృతి చెందడంతో రిషికొండ తీర ప్రాంతానికి వెళ్లేందుకు స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. రిప్ కరెంట్స్ ధాటికి ఇప్పటికే తీర ప్రాంతంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. మరింత సమాచారం విశాఖ బీచ్ నుంచి మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, రిషికొండ బీచ్ కొంత సేఫ్ విశాఖలో ఉన్న అన్ని బీచ్ల కన్నా అనుకుంటూ ఉంటారు, కానీ ఇవాళ రిషికొండ బీచ్లో కూడా 6 గల్లంతు కావడం, 2 మృతదేహాలుగా తిరిగి రావడం నిజంగా కలచివేస్తోంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు? సంధ్య, వీకెండ్లో విశాఖలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. రాకాసి అలలు 2 బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం తరువాత మరింత భయాందోళన ఇక్కడికి వచ్చేటువంటి స్థానికులు కావచ్చు, బయట నుంచి వచ్చేవారిలో కావచ్చు మరింత ఎక్కువైంది. యాక్చువల్గా చెప్పాలి అంటే స్నానానికి చాలామంది అనుకుంటారు రిషికొండ బీచ్ చాలా సేఫ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ తరహాలోనే ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ మనకి విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ కావచ్చు, తెన్నేటి పార్క్ కావచ్చు, రిషికొండ బీచ్ కావచ్చు, ఈ 3 కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానానికి దిగడానికి వీల్లేదు అని అధికారులు మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు. ఎందుకంటే మన ప్రజెంట్ రిషికొండ బీచే తీసుకుంటే కనుక రిషికొండ బీచ్లో రిప్ కరెంట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనివల్ల ఇంతకు ముందు కూడా అనేక మంది బలైన ఘటనలు చాలా చూసాం. అయితే ఈ రాకాసి అలల కారణంగానే ఈ రోజు కూడా ఈ 2 యువకులు కూడా బలైపోవడం జరిగింది. సాధారణంగా అంటే విశాఖలో ఉన్నటువంటి సముద్ర తీరం అంతా చూస్తే కనుక మనకి హిల్ ఏరియాలో ఏర్పడినటువంటి ఈ సముద్ర తీరం అంతా కూడా మనం చూడొచ్చు స్లోప్గా ఉంటూ ఉంటుంది. ఈ స్లోప్లో అంటే ఎక్కడ ఎంత లోతు ఉంటుంది, ఎక్కడ ఎంత అప్పు ఉంటుంది అనేది అసలు మనం ఎగ్జాక్ట్గా కనిపెట్టలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు కూడా చూడొచ్చు అలల ఉధృతి ఏ విధంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎంత స్లోప్ ఉంది. ఆల్రెడీ తీరం కూడా చాలా వరకు కూడా కొట్టుకుని పోవడం కూడా మనం ఇంతకు ముందు కూడా చూసి ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడికి ఉదయాన్నే 6 యువకులు కూడా స్నానానికి వచ్చారు. స్నానానికి వచ్చిన నేపథ్యంలో అందులో 4 యువకులు స్నానానికి దిగిన నేపథ్యంలో 4 కూడా ఈ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఈ అలలకి ఏదైతే మొత్తం అంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది. అయితే అందులో 2 సురక్షితంగా కాపాడినప్పటికీ మరో 2 నవాజ్ కావచ్చు, రాహుల్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా మృత్యువాత పడడం జరిగింది. అదే టైంలో ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. చెప్పండి, అంటే ఆ టైంలో మీరు ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళు ఎంత దూరం వెళ్ళుంటారు, ఎక్కడ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది? అప్పుడు లోటెడ్ టైం అండి. అప్పుడు బాగా లోటెడ్ టైం. సమయం 7 అవుతుంది, మార్నింగ్ 7 గంటలకి జరిగింది ఇది. అప్పుడు బాగా లోటెడ్ ఉండడం వల్ల 5 వెళ్ళారు. 5 వెళ్ళిన తర్వాత అక్కడ కేప్ ఎక్కువగా ఉంటుంది, కరెంట్ అనేది లాగుతుంది. డెప్ లాగడంతో 5 మునిగిపోవడంతో ఒక అతను 6వ మనిషి బయట ఉన్నారు. ఆయన ఇక్కడికి ఎవరైనా ఉంటారో సాయం కోసం వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎరుపుల్ల అప్పన్నని ఉన్నారు. అతనికి చెప్పగలి అతను ఒక బోజ పట్టుకొని పరిగెత్తారు. అతను బోజ పట్టుకొని పరిగెత్తున్నారని చూసి మేము కూడా అతని వెనకతలు మేము పరిగెత్తేసి మేము వెళ్ళేసరికి అతను 2 బాడీలు తీసుకొచ్చాడు బయటికి. మిగతా ఇంకా 2 ఉండిపోయారు. 2 ఉండిపోతే ఆ లేట్ అయిన బాడీలు 2 చనిపోయారు. మిగతా 2 హాస్పిటల్ తీసుకెళ్తే వీళ్ళు ఇంకా తెలియదు ఇంకా అక్కడ ఎలా ఉన్నారని. ఇది అంతా కూడా రిప్ కరెంట్ దీని వల్ల జరుగుతుంది, కరెంట్ వల్లేనండి, కరెంట్ వల్ల జరిగింది. సో మీరు చెప్పండి, అంటే ఎక్కువ మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? ఈ ప్లేస్ మీకు అంటే మీకు తెలుస్తుంది, మీరు గజఈతగాళ్ళు కాబట్టి మీకు అందరికీ తెలుస్తూ ఉంటుంది. సో ఎంతవరకు సేఫ్ ఇక్కడ స్నానం చేయడం కానీ ఇదంతా ఎంతవరకు సేఫ్ అంటారు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఈ సముద్రం ఏం బాగలేదు. మార్నింగ్ ఆల్రెడీ చెప్పారంట, చెప్తే అటు వెళ్ళకూడదు అంటే ఆల్రెడీ కుర్రాడు హాస్పిటల్లో ఉన్నాడు.
ఆయన ఇద్దరు పర్లేదు బాగానే ఉంది, ఇద్దరికి వాళ్ళ ఫ్రెండ్ ఉంటే అడిగాను అనమాట. మార్నింగ్ చెప్పారు, మేమే వినలేదు మాట, విని ఉంటే భయ అంత జరగదు అని చెప్పారు అనమాట. చివరికి ఆల్రెడీ గీతం స్టూడెంట్స్ లాస్ట్ టైం అక్కడ చనిపోయారు 6 అంటే ఇద్దరు అయితే బాగానే ఉన్నారు. చాలా డేంజర్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతం, ములగకూడదు. అంటే ఋషికొండ బీచ్ లో ఇంతకు ముందు కూడా మనం చూసాం రిప్ కరెంట్ కారణంగా చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఈ రిప్ కరెంట్ అనేది ఇక్కడ ఎక్కువగా పాస్ అవుతున్న నేపథ్యంలో అధికారులు కానీ లేకపోతే మీరు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు? హెచ్చరించినా మా మాట వినరు. మీకు ఐడి కార్డు ఉందా, మీరు ఎవరు, మీరు పోలీసులా, మీరు ఎవరు మాకు చెప్పడానికి, తాగిసి వచ్చి మాతో గొడవకు వస్తారు. మేము చెప్పినా మాట వినకపోతే మేము ఏం చేయగలం? ఇంకా ఆల్రెడీ వాళ్ళు చెప్పాం, వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. అతను అనవసరం మీరు చెప్పిన మాట వింటే మేము అంతలా ఉండకపోనని, అంతే. ఇంకా అంతకన్నా మేము చేయలేం కదా, మా డ్యూటీ అయితే మేము చేస్తాం. ఆల్రెడీ చెప్పిన మాట వినకపోతే మనం ఏం చేయలేం కదా. ఇంకా అది అంటే ఇదైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్నానానికి సేఫ్ అయిన ప్లేస్ కాదు. మెయిన్ అది సాయిప్రియ ఆపోజిట్లో స్థానానికి అసలు దిగకూడదు. మా ముందునంటే మేము చూస్తామన్నమాట, చెప్పిన మాట వింటారు. సడన్గా వెళ్ళగం అందులోకి మేము వెళ్ళినా, అతను సేవ్ చేయడానికి మేము వెళ్ళినా మాకు రిస్క్ అయిపోద్ది, మేము చనిపోతాం అన్నమాట. అది ఎప్పుడు ఇక్కడ రిప్ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతూనే ఉంటుంది? లేదు సీజన్ బట్టి. అంటే ఇప్పుడు ఈ సీజన్ మళ్ళీ వారం అయితే మళ్ళీ మారిపోద్ది, అప్పటికప్పుడు మారిపోద్ది అన్నమాట అది. ఇది ఇక్కడ ఉన్నటువంటి గజ ఈతగాళ్ళు వాళ్ళని మరొక ఇద్దరిని సురక్షితంగా రక్షించిన వాళ్ళు చెప్పే మాట ప్రకారం ఇక్కడ ఏదైతే సాయి ప్రియ రిసార్ట్స్ ఆ పక్క ప్లేస్ కనిపిస్తుందో అక్కడ ఖచ్చితంగా మనకి కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. దానివల్లే వీళ్ళిద్దరూ కూడా మృత్యువాత పడ్డారని చెప్పొచ్చు. చూడొచ్చు మనం కూడా ఈ ప్లేస్ అంతా కూడా చాలా స్లోప్ గా ఉండడం, అలల ఉధృతి ఇప్పటికే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా చూస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లలతో వాళ్ళంతా కూడా ఇంకా ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా అక్కడ స్నానాలు చేయడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గజ ఈతగాళ్ళు చాలా వరకు వీళ్ళని వారించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు మాట వినరు. అంటే సండే అవడం, అలాగే సరదాగా ఎంజాయ్ చేయాలి సముద్రాన్ని చూసేటప్పటికి అందరికీ కొంత ఉత్సాహం అనేది ఏర్పడుతున్న నేపథ్యంలో స్నానాలకైతే దిగుతూ ఉన్నారు. అయితే ఇది మాత్రం ఈ ఏరియా మాత్రం ఖచ్చితంగా సేఫ్ కాదని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పుడు చనిపోయిన ఇద్దరు కూడా ఖచ్చితంగా ఈ రిప్ కరెంట్ వల్లే వీళ్ళంతా కూడా మృత్యువాత పడ్డారని చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఇద్దరు యువకులు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం వచ్చి మనకి ఇక్కడ డైమండ్ పార్క్ దగ్గర ఉన్న కరాచీవాలా బేకరీలో పనిచేస్తున్న యువకులుగా తెలుస్తోంది. వారిద్దరు కూడా మృత్యువాత పడడంతో వారి ఫ్యామిలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆల్రెడీ బాడీస్ ని మార్చరీకి తరలించడం కూడా జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మాత్రం చెప్పేది ఒక్కటే, ఈ ప్లేస్ మాత్రం స్నానాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనువైనది కాదు అని చెప్తున్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా చాలా సార్లు హెచ్చరించినప్పటికీ ఏవైనా బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తే ఇది ఈతకు నిషేధమైన ప్లేస్ అని బోర్డ్స్ ఏర్పాటు చేస్తే మంచిదని కూడా చాలా మందిలో ఉన్నటువంటి ఒపీనియన్, దాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం మీద వీకెండ్ లో మాత్రం విషాద ఛాయలు అలుముకునే అందరినీ బాధకు గురి చేసింది అనేది మాత్రం అర్థమవుతుంది. సంధ్య.